నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుల వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం: క్రీస్తుని నమ్ముకున్న నీవు క్రీస్తులాగా జీవిస్తున్నావా? క్రీస్తుని నమ్ముకున్న నీవు క్రీస్తు లక్షణాలు నీలో ఉన్నాయా? ఇలా రాసుకోండి. క్రీస్తు లక్షణాలు నీలో ఉన్నాయా? ఏంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక లక్షణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలిగి ఉన్నది ఏంటి అని అంటే ప్రేమ. తండ్రైన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఎప్పుడు ఏర్పరచుకున్నారనంటే జగత్పునాది వేయబడక మునిపే ఎవరిలో ఏర్పరచుకున్నారు? క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ఎందుకు తండ్రైన దేవుడు ఇంతమంది ఉంటే లోకంలోని యేసు ఆయన కుమారులోనే ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడనంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న లక్షణం ఏంటంటే ప్రేమ. ఆయన కలిగి ఉన్న లక్షణము ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని. అందుకని నిన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నారంటే జగతికి పునాది వేయబడక మునిపే ఆయన కుమారులో ఏర్పరచుకున్నారు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రేమ కలిగి ఉండాలనే ఆయన కోరుకున్నారు. తండ్రి దేవుని యొక్క కోరిక. యేసు క్రీస్తు ప్రభువారు ఒక లక్షణం ఏంటంటే ఆయన కలిగి ఉన్నది ఏంటనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ద్వేషించమనలా, పగబెట్టుకోమనలా, అసూయ పడవనలా. ఇవన్నీ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరి విషయాల్లో ఆయన ప్రేమించారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన ప్రేమించారు, కానీ తప్పు విషయాల్లో పాపం విషయాల్లో పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించాలి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు బోధకుడు మరి ఏమో వ్యభిచారం చేసింది ఏమని మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రూవి చంపాలి అన్నప్పుడు మరి నువ్వేం చెబుతూ అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒంగోని రాస్తూ ఉన్నారు. అప్పటి వరకు కూడా ఆగలా. చెప్పు 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 అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి మీలో పాపం లేని వారు మొదట ఆమె మీద రాయేయమన్నారు. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ వెళ్ళిపోయారు. అందరిలో పాపం ఉంది, ఎవరో కూడా వేయరా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను పిలిచి, అమ్మా ఎవరో నిన్ను శిక్షించలేదా? ఎవరూ శిక్షించలేదు ప్రభువా. అయితే అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను. ఇక మరలా నువ్వు వెళ్ళి మరలా ఇక పాపం చేయు. చూశారండి, పాపాన్ని ఏం చేశారు? ఆయన ద్వేషించారు, పాపిని ప్రేమించారు. ఆయన అంతగా ఇది ప్రేమ చూపించిన ఆయన గద్దించే విషయాల్లో గద్దించారు, ప్రేమగా చెప్పే విషయాల్లో ప్రేమగా చెప్పారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం చూడండి, ఆయన ఏమని చెప్పారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. తర్వాత నిన్ను శపించే వారిని దీవించుడి, తర్వాత నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. ఇప్పుడు తండ్రి దేవాలయాన్ని వ్యాపారపు
వ్యాపారపు టిల్లుగా చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఎలా చెప్పారు? ఇది గమనించండి. లేకుండా బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఉండకూడదు ఇక్కడ అన్నారా? అలా చెబితే వింటారా? వినరో. ఏం చేశారు? త్రాళ్లతో కొరడాలు చేసి గువ్వలమ్మే వారిని, వ్యాపారం చేసే వాళ్ళని మొత్తాన్ని కూడా అక్కడ నుంచి, నా తండ్రి దేవాలయాన్ని మీరు వ్యాపారపు టిల్లుగా చేశారని బళ్ళలో పడద్రోసి కొరడాలతో తాళం చేసి మొత్తాన్ని అక్కడి నుంచి నెట్టేశారు. చూశారండి? ప్రేమించే సమయంలో ప్రేమించారు, చెప్పే సమయంలో చెప్పారు, గద్దించే సమయంలో గద్దించారు యేసుక్రీస్తు ప్రభు. అంత విధంగా కలిగి ఉన్నారు. ఆ తర్వాత పిల్లల విషయాల్లో చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలంటే చాలా ఇష్టం. అక్కడకు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పెద్దలు శిష్యులు ఆటంకపరిచారని వారిని, నా దగ్గరకు వచ్చే వారిని ఆటంకపరచొద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదేనని యేసుక్రీస్తు ప్రభు చెప్పి అన్నారు. తీసుకొచ్చిన ఆటంకపరిచిన ఆ శిష్యుల విషయాల్లో కోపడ్డారు యేసుక్రీస్తు ప్రభు. ఆ పిల్లలను ఎత్తుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించి అక్కడ నుంచి పంపించారు యేసుక్రీస్తు ప్రభు. పిల్లలంటే చాలా ఇష్టం యేసుక్రీస్తు ప్రభు. ఆ పిల్లల విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలను ప్రేమగా చెప్పాలి. ఆ సమయంలోనే పిల్లలు ఒకవేళ మితిమీరిగానే వెళ్ళిపోతే గద్దించాలి. ఆ తర్వాత ఇంకా వయసు వచ్చిన తర్వాత యవ్వనానికి వెళుతున్న సమయాల్లో వాళ్ళు గన మాట వినకపోతే బెత్తం వాడమని కూడా ఉంది. అలా అని పిల్లలను ఎలా పడితే అలా శిక్షించకూడదండి. ఎలా పడితే వాళ్ళ కొట్టకూడదు. కొలసీలు రాసిన పత్రికలో చెబుతారు కదా, పిల్లల మనసు కృంగకుండునట్లు చూసుకున్నాడు. వాళ్ళ మనసు కృంగిపోతే వాళ్ళు రేపు పొద్దున ఇక నువ్వు చిన్న విషయానికి కూడా వాళ్ళు ఏమైపోతారంటే భయపడతారు, తర్వాత బెదిరిపోతారు, తర్వాత వాళ్ళు ఒక విధానానికి వెళ్ళిపోతారు. తల్లిదండ్రి పిల్లల పట్ల ఎలా ఉండాలి అని అంటే ప్రేమ కలిగే ఉండాలండి. ఆ విధంగా ఉండాలి. ప్రేమగా చెప్పుకోవాలి, గద్దించే సమయంలో గద్దించాలి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండవలసిన విషయం ప్రేమ. అదే ఇక్కడ చెబుతున్నారు కదా యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడుగుడి, నేను మీకు ఇస్తాను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, మీరు నా శిష్యులగుదురని ఆయన చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నామంటే, క్రీస్తులో బాప్తిస్మం పొందామనంటే, క్రీస్తుని నమ్ముకున్నామనంటే ఆయన లక్షణాలు మనలో కనపడాలండి. ప్రేమ కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే కలిగి ఉన్నారో అలా ఉండాలి. కాదు ఆయన ఏదో చెప్పారు, ఆయన ఏదో చేశారు, ఇప్పుడు బోధకులు కూడా ఏదో చెబుతారు, మేము మా ఇష్టానుసారంగా జీవిస్తాం, మేము ఎవరి మాట వినం, సేవకుల మాట అసలే వినం మేము అని అనుకుంటున్నారండి. అది చాలా ప్రమాదం అండి. అర్థమవుతుందండి? సేవకుడు ఒక మాట చెప్పాడు అని అంటే అది నీ క్షేమం కోరే సేవకుడు చెబుతారు. క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు లక్షణాలు కలిగి ఉండాలి. ఆయన నేనే మార్గం సత్యం జీవం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి అన్నారు. ఆ మార్గంలోనే ప్రతి ఒక్కరు కూడా నడవాలి, ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. దేవుడు నిన్ను లోకానికి పంపించింది నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యత కలిగి లోకంలో జీవించాలి. దేవుని పని విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ప్రతి ఒక్క విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఒక్క విషయంలో కూడా ఆయన లోకానుసారంగా కానీ ఒక బాధ్యత లేకుండా కానీ ఆయన మాత్రమే గద్దించే సమయంలో గద్దించారు, చెప్పే సమయంలో చెప్పారు, ప్రేమగా చూపించే సమయంలో ప్రేమ చూపించారు. అన్ని ఆయన చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.